హాయ్ అండి, మీ పేరు? నా పేరు తనుశ్రీ. తనుశ్రీ గారు, ఏంటి ఏ ఊరు మంది, ఎక్కడ వచ్చింది జాబ్ మీకు? మేము ధర్మవరం నుంచి వచ్చాము. నాకు బొమ్మన్హల్ మండలం చంద్రగిరిలో జాబ్ వచ్చింది. ఏ డిపార్ట్మెంట్ కానీ వచ్చింది? ఎస్ఏపీడీగా సెలెక్ట్ అయ్యాను నేను. స్పోర్ట్స్ కోట కాదు, నార్మల్గా ఎగ్జామ్ రాసి బీపీడీ చేసి ఎగ్జామ్ రాసి. ఏంటి మరి ఈ రోజున ఏదైతే మెగా డిఎస్సి అంటూ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేశారో అదంతా బోగస్, అది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏంటి మరి అదే డిఎస్సిలో మీరు జాబ్ వచ్చింది, మరి ఎలా చెప్తారు, ఏం సమాధానం చెప్తారు దాని మీద? ఎలా అంటే ఇప్పుడు అంత ఫేక్గా వచ్చింది అంటే మేము ఇంత కష్టపడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ఎగ్జామ్స్ రాసి ఎన్నేళ్ళు శ్రమపడి తెచ్చుకునేదంతా లాసే కదా. కాబట్టి మేము ఎవరం అలా తెచ్చుకోలేదు. న్యాయంగా చదువుకొని కష్టపడి ఎగ్జామ్ రాసి ఎన్నో సంవత్సరాలు కోచింగ్ సెంటర్లో చదివి మేము నిజాయితీగా ఎగ్జామ్ రాసి తెచ్చుకున్నాము. కాబట్టి ఇదంతా ఫేక్ అని మేము నిరూపించడానికే ఇలా ఇక్కడి వరకు వచ్చాము. మీరందరినీ కూడా ఇక్కడ డబ్బులు పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు ఇంత కక్ష పెట్టుకుని వచ్చారని చెప్పండి. మీరు డబ్బులు పెట్టుకున్నారా మీ సీట్ని? లేదు, అస్సలు లేదు. ఇదంతా అదే పనిగా చేస్తున్నారు. ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాము, లోకేష్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. ఖచ్చితంగా మేము ఇక్కడికి పార్టిసిపేట్ చేయడానికి ఎంతో దూరం నుంచి వచ్చింది. మేము నిజంగా ఎగ్జామ్ రాసి వచ్చామని ప్రూవ్ చేసుకోవడానికి మేము ఇక్కడి వరకు వచ్చాము. అంటే ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు డిఎస్సి అనేది? మేము 2021 నుంచి ప్రిపేర్ అవుతున్నాము. ఫస్ట్ ఎస్జిటి ప్రిపేర్ అయ్యాము, తర్వాత నేను 23లో బీపీడీ కంప్లీట్ అయింది. అప్పుడు ఈపీడీ దానికి చదివి ఫస్ట్ డిఎస్సి నాది. ఫస్ట్ డిఎస్సిలోనే జాబ్ కొట్టాను. ఫస్ట్ డిఎస్సిలో జాబ్ కొట్టారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. అందుకే ఇంత కష్టపడి చదివి ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో ఫేక్గా రాసాము, లంచాలు ఇచ్చి రాసాము అంటే మేము ఎవరం ఊరుకోమని, ఖచ్చితంగా మేము వీటికి ఎంత దూరమైనా వస్తామని, అమరావతి వరకైనా వచ్చి మేము ధర్నాలు నిర్వహిస్తామని నిరూపించడానికే మేము ఇక్కడ కర్నూలు వరకు వచ్చాము. కాబట్టి కేసులు ఏవైతే పెట్టారో అవన్నీ వెనక్కి తీసుకొని కన్ఫామ్గా మాకు న్యాయం చేయాలి. ఒక పక్కన మీరేమో మేము మా కష్టార్జితంతోనే ఈ జాబ్ మా కష్టంతోనే మేము ఫలించాము, మా కష్టం ఫలించింది కాబట్టి జాబ్ వచ్చింది మీరు మాట్లాడుతుంటే, మరో పక్కన కొంతమంది నాయకులు ఏమో ఈ రోజున వాళ్ళు ఏం కష్టపడింది ఏమీ లేదు, డబ్బులు ఇచ్చే ఆ పోస్టును కొనుక్కుని ఈ రోజున ఈ విధంగా చేస్తూ ఉన్నారు వాళ్ళు అని చెప్పి అంటూ ఉన్నారు. మరి అస్సలు కాదు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. అంతే డబ్బులు ఉంటే మేమే ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని ఏదో ఒకటి సాధించే వాళ్ళము. ఎగ్జామ్ల చుట్టూ కోచింగ్ల చుట్టూ ఇన్ని సంవత్సరాలు తిరిగి తిండి తిప్పలు లేకుండా ఎక్కడ కోచింగ్ సెంటర్లు బాగుంటే అక్కడికి వెళ్ళి అక్కడ నిద్రాహారాలు మానేసి 3 గంటలకు లేచి 4 గంటలకు లేచి చదువుకోము. కాబట్టి ఇది అస్సలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మేము దీనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మాకు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ సార్ గారు ప్రతి ఒక్క విషయంలో ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. ఇలానే మాకు సపోర్టివ్గా ఉండండి, మేము ఎంతవరకైనా పోరాడతామని మేము కోరుకుంటున్నాం. అంటే మరి ఈ రోజున ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారో హారిజాంటల్ రిజర్వేషన్ ప్రక్రియ అనేది సరిగ్గా అమలుపరచలేదు, వీళ్ళు జీవో 77 కూడా సరిగ్గా చేయలేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లేదు, చేయలేదు అంటే ఎంతోమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ లాస్ అయ్యేవాళ్ళు. ఇక్కడ ఎవ్వరూ లాస్ అవ్వలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న జనాల్ని చూస్తుంటే ఎవరు లాస్ అయ్యి ఉంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు కేసులు వేసేవాళ్ళు. స్పోర్ట్స్ కోటాలో కానీ ఏ విషయంలో కానీ ఎవ్వరికి లాస్ జరగలేదు. అందరికీ కన్ఫామ్గా జాబ్ నిజాయితీగా తెచ్చుకున్నారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరం ఇక్కడికి వచ్చాము. పెద్ద వాళ్ళతో సహా చిన్న ఏజ్ వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళందరూ ఈరోజు 2 days హాలిడేస్ ఇచ్చారు. ఎక్కడంటే అక్కడ హాలిడేస్కి ట్రిప్పులకి వెళ్ళొచ్చు. కానీ అన్ని పనులు వదులుకొని వచ్చాము అంటే మేము ప్రూవ్ చేసుకోవడానికి మేము ఇక్కడి వరకు వచ్చాము. అంటే ఇక్కడ 16,000 మంది పోస్టులు మనోభావాలు దెబ్బతీసేలాగా వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యల్ని ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? అస్సలు సమర్థించము. వాళ్ళు అన్ని ఫేక్ న్యూసే ప్రచారం చేస్తున్నారు. మేము నిజంగానే చెప్తున్నాము. కావాలంటే మేము ఎంతవరకైనా ప్రూవ్ చేస్తాము. మేము డిఎస్సి రాసి ఎగ్జామ్ రాసి కష్టపడి వచ్చినందుకు మేము ఎంతవరకైనా వెళ్తాం. థ్యాంక్ యూ.